అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మన భారతదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది. మన దేశ సంస్కృతి ఎంత పురాతనమైనదంటే ఈ ఆలయాల యొక్క రహస్యాలన్నీ తనలో దాచుకున్నాయి. ఈ ఆలయాల రహస్యాలు శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజల చర్చల్లో నిత్యం ఉంటూనే ఉంటాయి. హిందూ మతంలో 4 పుణ్యక్షేత్రాలు దర్శించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజు ఆ 4 ఆలయాల్లో ఒకటైన ఒరిస్సా తీరాన పూరీలో ఉన్న జగన్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ గుడిలో అన్నీ మాయలే, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు, అన్నీ ఆశ్చర్యపరిచే నిజాలే. దేశంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి. పాండవులు ధర్మరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారట. అయితే ఇంత గొప్ప ఆలయంలో సైన్స్కు కూడా ఒక అంతు చిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. పూరీ జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రల విగ్రహాలు ఉంటాయి. అయితే ఈ ఆలయ నిర్మాణం వెనకాల, ఈ విగ్రహాల ప్రతిష్టాపన వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోళ గంగదేవ పరిపాలించాడు. ఆ తర్వాత ఆ ఆలయం ఆయన మనవడు అయిన రాజా ఆనంగ భీమ్దేవ్ దేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ ఇంద్రదిన్నే మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అదేంటంటే గిరిజనుల చేత ఆరాధించే ఈ జగన్నాథుడు గిరిజనుల రాజు విశ్వావసుడు మాత్రమే గుడిలోకి వెళ్ళి పూజించేవాడు. ఎవరికీ ఆ లోపల ఉండే ఆ విగ్రహం కనిపించేది కాదు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదేవుడు ఆ విగ్రహ రహస్యాలు తెలుసుకోవటానికి విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుడిని అక్కడికి పంపాడు. అయితే అక్కడికి వెళ్ళిన విద్యాపతి గిరిజరాజు కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు విద్యాపతి తన మామ అయిన రాజును ఒక కోరిక కోరతాడు. అదేంటంటే లోపల ఉన్న జగన్నాథ విగ్రహం చూడాలని కోరతాడు. ఇక అల్లుడు కోరిక కాదనలేక రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారిని తెలుసుకునేందుకు దారి పొడవునా గుర్తుండేలా విత్తనాలు చల్లుకుంటూ వెళ్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో వెంటనే ఇంద్రదిన్న మహారాజుకు కబురు పెడతాడు. అప్పుడు రాజు అడవికి చేరుకునే లోపే అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీనితో ఇంద్రధీముడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి ఒక యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలాగే ఒకరోజు అతని కలలో జగన్నాథ స్వామి వచ్చి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని, వాటితో 3 విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి ఆ పని తాను చేస్తానని ఒప్పుకున్నాడు. అయితే దానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే నేను విగ్రహాలను తయారు చేసే గదికి ఎవరూ రాకూడదు. తాను కూడా అవి పూర్తయ్యే వరకు బయటకు రాను అని చెబుతాడు. చాలా రోజులు గడుస్తున్నాయి, కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీనితో రాజు ఒకనాడు తను ఇచ్చిన గడువు పూర్తి కాకముందే తలుపులు తెరుస్తాడు. లోపల శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో పూజలందుకుంటాయని చెబుతాడు. అందుకే పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో విగ్రహాలకు వరదహస్తం కనిపించదు. ఇది ఆ ఆలయం విగ్రహాల వెనుక ఉన్న కథ. మన హిందూ సాంప్రదాయంలో ఇలా ఉన్న విగ్రహాలను పూజించబడవు, కానీ ప్రపంచమంతటా పూరీ జగన్నాథ్ టెంపుల్లోనే ఇలాంటి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఈ కథ కాకుండా వేరే కథ కూడా ప్రచారంలో ఉంది. అది ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన తన వాళ్ళని చూసిన గాంధారి ఈ బాధలు తట్టుకోలేక తన వాళ్ళు ఎలా అయితే చనిపోయారో యాదవ వంశం కూడా అలాగే నాశనం అవుతుంది అని చెప్తుంది. అలాగే
36 సంవత్సరాల తర్వాత యాదవ వంశంలోని ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు చంపుకుని మరణిస్తారు. కేవలం కృష్ణ భగవానుని యొక్క రథసారథులు బలరాముడు మరియు కృష్ణుడు మాత్రమే బ్రతికి ఉంటారు. అప్పుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి జరిగిందంతా అర్జునికి వివరించడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు బలరాముని కోసం వెతుకుతూ ఉండగా బలరాముడు సముద్రం ఒడ్డున ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు కూడా బలరాముడితో నేను కూడా నీతో పాటు ధ్యానం చేస్తానని చెబుతాడు. కానీ బలరాముని దగ్గర ఎటువంటి సమాధానం దొరకదు. అప్పుడే శ్రీకృష్ణునికి బలరాముని శరీరం నుండి శేషనాగు ఆత్మరూపంలో బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. వెంటనే కృష్ణ భగవానునికి అర్థమవుతుంది తాను కూడా మానవ శరీరాన్ని వదలాల్సిన సమయం వచ్చిందని. వెంటనే కృష్ణుడు ఒక చెట్టు క్రిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వస్తాడు. ఆ వేటగాడు జింక కోసం బాణం వేస్తే అది పొరపాటున వచ్చి శ్రీకృష్ణుని యొక్క బొటనవేలుకి తాకుతుంది. ఆ వేటగాడు శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు, తనను చంపేయమని కోరతాడు. కానీ శ్రీకృష్ణుడు తనని క్షమించి వదిలేస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి కూడా అర్థమయ్యింది ఇక తను మనిషి దేహాన్ని వదిలి వెళ్ళాలని. శ్రీకృష్ణుడు తనువు చాలిస్తాడు. కొద్ది క్షణాల తర్వాత అర్జునుడు అక్కడికి చేరుకుంటాడు. అర్జునుడు ఇదంతా చూసి చాలా బాధపడి తర్వాత కృష్ణుడి దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. ఇక్కడ కృష్ణుడి శరీరంలో అన్ని భాగాలు కూడా బూడిదగా మారతాయి, కానీ ఒక్క గుండె తప్ప. ఆ గుండె నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. అప్పుడే ఆకాశవాణి అర్జునితో ఈ నీలపు రంగు బ్రహ్మ పదార్థాన్ని వేప చెక్కకు కట్టి దాన్ని సముద్రంలో వదిలేయమని చెప్పడం జరుగుతుంది. ఇక అర్జునుడు కూడా చేసేదేమీ లేక బ్రహ్మ పదార్థమును ఒక చెక్కకు కట్టి పారే నదిలో వదిలేయటం జరుగుతుంది. ఆ చెక్కే పారుతూ పారుతూ ఇప్పుడు ఉన్న పూరీకి చేరుకుంటుంది. కొంతకాలం తర్వాత కృష్ణ భగవానుడి మీద బాణం వేసిన వేటగాడు పూరీలో ఉన్న ఒక శబర అనే ఒక ఆటంకుల కుటుంబంలో విశ్వవసు అనే ఒక పేరుతో పుడతాడు. ఆ విశ్వవసుకి ఆ కృష్ణుడి యొక్క గుండె కనిపిస్తుంది. అతనికి అది నీలపు రంగు రాయిలా కనిపిస్తుంది. దానిని అతడు తీసుకువెళ్ళి ఒక గుడిలో పెట్టి పూజించటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విషయం గురించి రాజుకు కూడా తెలుస్తుంది. ఆ రాజే ఇంద్రద్యుమ్నుడు. అలా ఆ నీలపు రంగులో ఉన్న రాయి అనగా బ్రహ్మప్రసాదం పూరికి చేరుకుంది. ఇక మన అందరికీ తెలిసిన జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఈ రథయాత్ర ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ రథయాత్ర ప్రతి 12 సంవత్సరాలకు ఆషాఢమాసంలోని శుక్లపక్షం 2వ రోజు మొదలై 10వ రోజు ముగుస్తుంది. ఈ రథయాత్రని చూడటానికి లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం పూరికి వస్తూ ఉంటారు. ఇందులో మనం మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రథయాత్ర మొదలైనప్పుడు ఖచ్చితంగా అక్కడ వర్షం పడటం జరుగుతుందట. అంతేకాకుండా ఈ గుడిని కాపాడటానికి మన పూర్వీకులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. మన పూర్వీకులు చాలా ప్రాణత్యాగాలు చేసి ఈ గుడిని కాపాడుకున్నారు. పూరిలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జగన్నాథ స్వామి ఉత్సవం జరుగుతుంది. దేశంలోనే ఎక్కడా చేయనట్టి విధంగా గర్భగుడిలో ఉన్న విగ్రహాలను మార్చడం, విగ్రహాలనే కాదు శ్రీకృష్ణుడి విగ్రహంలోనూ ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కూడా మారుస్తారట. అయితే ఆ పదార్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరూ ఆ పదార్థాన్ని ఇంతవరకు చూడలేదట. మొదట కొయ్యతో చేసిన ఈ మూల విరాట్లను ఆషాఢమాసంలో ఖననం చేసేసి కొన్ని ఎంపిక చేసిన చెట్లు ధారతో మూల విరాట్లను తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబరం అంటారు. ఈ విగ్రహాలను ఖననం చేసే ముందు ముఖ్య పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని చేతికి ఒక పవిత్రమైన వస్త్రం పెట్టుకొని జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహంలోకి మార్చడం జరుగుతుంది. ఇది చేసేటప్పుడు ఆ పూజారి మాత్రమే అక్కడ ఉంటాడు. ఒక వస్త్రం ద్వారానే ఆ పదార్థాన్ని తాకుతాడు. ఆ సమయంలో
పూరిలో కరెంటుని ఆపేయటం జరుగుతుంది. ఈ గుడిలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఇక్కడ చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి. ప్రసాద విషయంలోనూ ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. అదేంటంటే ఈ ఆలయానికి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు ఎంత రద్దీ ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఒక పరిమాణంలో ప్రసాదాన్ని ఇక్కడ తయారు చేస్తారు. కానీ ఎప్పుడూ ఇది సరిపోకపోవటం అనేది జరగదు. అలాగే వృధా కావడం కూడా జరగలేదు. అంతేకాదు ఈ ప్రసాదాన్ని 7 కుండలతో ఒకదాని మీద ఒకటి పెట్టి వండటం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా తయారవుతుంది. ఇప్పటికీ ఈ విచిత్రం కూడా ఎవరికీ అంతుచిక్కదు. ఇప్పుడు రెండవ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే శిఖరంపై ఉండే జెండా. మీరు ఎప్పుడైనా సరిగా పరిశీలించారో లేదో, పూరీ జగన్నాథ్ గుడిపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నంతో జెండాలు కనిపిస్తాయి. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందని మీరు అనుకోవచ్చు. అసలు రహస్యం ఇక్కడే ఉందండోయ్. ఈ జెండా గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటుంది. దీని వెనకాల కూడా రహస్యం శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని విషయం. మీరు దానిని పరిశీలించగలిగితే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పరిశీలించండి. అయితే నిజం ఏంటంటే ఆ గుడిలో శ్రీకృష్ణుడు నిజంగా కొలువై ఉన్నాడు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం అని ప్రజలు భావిస్తున్నారు. ఇదే కాకుండా ఆ జెండాను ప్రతిరోజు ఒక పూజారి మార్చడం జరుగుతుంది. ఇలాంటి కారణాల వల్లైనా ఆ జెండాను మార్చకపోతే ఆ గుడిని 18 సంవత్సరాలు మూయబడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. కాబట్టి క్రమం తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ గుడిపైన ఉన్న జెండాను మార్చడం జరుగుతుంది. ఇక మూడవది ఆలయం పై భాగంలో ఉన్న సుదర్శన చక్రం. ఇది 20 అడుగుల ఎత్తు మరియు 1 టన్ బరువు కలిగి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే పూరీ పట్టణంలో ఏ మూల నుండి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీలాగే మిగిలిపోయింది. ఏ వైపు నుండి చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక 4వ మిస్టరీ, ఈ గుడిపై భాగంలో ఏ విమానాలు అలాగే పక్షులు కూడా ఎగరకపోవటమే ఆశ్చర్యకరమైన విషయం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించకపోవటం చాలా అరుదు. ఏ ప్రభుత్వం దీన్ని నో ఫ్లై జోన్గా కూడా ప్రకటించలేదు. ఏదో తెలియని అద్భుత శక్తి ద్వారా నో ఫ్లై జోన్గా మారిపోయింది. శాస్త్రవేత్తలకు కూడా ఇది అంతుచిక్కదు. దీనితో అది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇక 5వ మిస్టరీ, ఆలయ నిర్మాణం కూడా ఒక మిస్టరీయే. ఎందుకంటే రోజులో ఏ సమయంలో అయినా ఈ ఆలయ నీడ మనకు కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమో లేక దైవశక్తి కారణమో ఇది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక 6వ మిస్టరీ, ఆలయం యొక్క సింహద్వార రహస్యం. జగన్నాథుడి గుడికి 4 ద్వారాలు ఉన్నాయి. వీటిలో సింహద్వార ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. అయితే ఆ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుండి కాస్త నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపిస్తుంది. అదే మీరు గుడి లోపలికి వెళ్తే ఆ శబ్దం మీకు వినిపించడం జరగదు. ఇది కూడా సైన్స్కి అంతుచిక్కటం లేదు. ఇదండి మన పూరీ జగన్నాథ్ ఆలయం యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.